ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తరహాలోనే హరిత ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ఈనాడు ఈటీవీ తెలంగాణ చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందించిన ఆయన హరితహారం విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న 40 కోట్ల మొక్కల్ని అందరి భాగస్వామ్యంతో ఈ ఏడాదే నాటి తీరుతామంటున్న మంత్రి జోగురామన్నతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న గారు మనతో నమస్కారం. మొక్కలు నాటడం ప్రధాన ఉద్దేశంతో ఈ వనభారతి జనహారతి కార్యక్రమానికి ఈనాడు ఈటీవీ తెలంగాణ శ్రీకారం చుట్టాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈనాడు ఈటీవీ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా అనేకటువంటి సామాజిక కార్యక్రమంలో ముందుంటూ రాష్ట్రంలోనే కనీసం అంటే ఒక 10 లక్షల ఇంకుడు గుంతల్ని కూడా చేసినటువంటి ఘనత ఈనాడు ఈటీవీ వాళ్ళకు ఉంది. మరి అలా వనభారతి జనహారతి అనేటటువంటి కార్యక్రమం తీసుకొని ప్రజల ముందుకెళ్తుంది. కాబట్టి ఒక అటవీ శాఖ మంత్రిగా నేను వారిని ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తూ ఈనాడు ఈటీవీ తీసుకున్న కార్యక్రమం ఎప్పటికి కూడా ఫెయిల్యూర్ కాలేదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి తెలంగాణ హరితం అనే కార్యక్రమాన్ని ఇంకా ప్రజలకు తీసుకుపోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఇటు ప్రభుత్వము ఇటు ఈనాడు ఈటీవీ ఎట్లయితే సుజలాం సుఫలాం కార్యక్రమం సక్సెస్ అయిందో వనభారతి జనహారతి కూడా తప్పకుండా అవకాశం. గత ఏడాది తెలంగాణ హరితహార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మొదటి ఏడాది భాగంగా కొన్ని మొక్కలు కూడా నాటారు. గత ఏడాది అనుభవాలు ఎలా ఉన్నాయి మీకు? చరిత్రలో గొప్ప విషయం, 23 జిల్లాలు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో కూడా మరి 2 కోట్ల మొక్కల కంటే ఎప్పటికి కూడా పెంచలేదు. 10 జిల్లాల రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 40 కోట్ల మొక్కలు పెంచుతాం, రికార్డు ఇది. కానీ ప్రకృతి కరుణించకపోవడం వల్ల మేము 15 కోట్ల మొక్కలు నాటుకున్నాం. గత సంవత్సరం 25 కోట్ల వరకు ఆల్రెడీ గత సంవత్సరం నర్సరీ ఉంది. మరి 4213 నర్సరీలను రాష్ట్రం ఏర్పడేసుకున్నాం. 41 కోటి మొక్కలు రెడీ ఉన్నాయి. మీరు అన్నట్టు కొద్దిగా గత సంవత్సరం ఫస్ట్ ఇయర్ కాబట్టి ప్రజల నుంచి అప్పుడు మేము ఎందుకంటే సీడ్ ప్రొక్యూర్ చేయాలంటే కూడా అన్ని రకాల సీడ్లు పెంచలేకపోయినాం. ప్రజలు క్షేత్రస్థాయిలో ఏ మొక్కలైతే ఏ వెరైటీస్ అడిగినరో పోయిన సంవత్సరం ఇవ్వలేకపోయాం. అట్లా ఈసారి కాకుండా మొదలే గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొత్తం రిపోర్ట్ తెప్పించుకొని ఇంటి దగ్గర ఏ చెట్లు పెట్టుకుంటారు, పొలాల గట్ల మీద ఏ చెట్లు పెట్టుకుంటారు, రెవెన్యూ ప్లాంటేషన్ ఏ మొక్కలు చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్గా రిపోర్ట్ తెప్పించుకున్నాం. ఇప్పుడు కూడా రాష్ట్రంలో మేము 23 లక్షల కంటే ఎక్కువ మొక్కలు మా దగ్గర పండ్లు ఫలాలు పూలు లేకపోయినా మేము ప్రైవేట్ నర్సరీలు ఎక్కడైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్కి అప్పచెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ తోటి ఆయా ఏరియాలలో ఎక్కడైనా ఫ్రూట్ బేరింగ్ పండ్లు పొలాల చెట్లుంటే ప్రజలు ఏ చెట్లు అడుగుతారో మీరు పంపండి, తప్పకుండా ప్రైవేట్ నర్సరీ నుంచి కూడా కొని ఆ రైతులకు కానీ ఆ ఇళ్లలో కానీ ఏ చెట్లు అడిగితే అవి ఇద్దామని చెప్పి ఈ సంవత్సరం వచ్చే నెలల్లో ప్రారంభమయ్యే హరితహార కార్యక్రమం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని మొక్కలను ఇప్పటివరకు సిద్ధం చేసి ఉంచారు? 41 కోటి రెడీ ఉంది. ఇప్పటికి వర్షాలు పూర్తి స్థాయిలో పడ్డ తర్వాత మరి టెక్నికల్గా మా ఫారెస్ట్ శాఖ వాళ్ళు మొక్కలు ఇప్పుడు పెట్టొచ్చని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. అది జూలై మాసంలో జరుగుతుంది. దీనిలో ఎవరెవరిని భాగస్వామ్యం చేస్తున్నారు, ఈ ప్రక్రియ ఎలా చేపడతారు? ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డిఓలు చూసుకుంటారు. ఆ డిఓ ఎంఈఓల నుంచి వాళ్ళ కింది స్థాయి స్టాఫ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర టీచర్లు ఉంటారు. ఆ టీచర్ల ద్వారా అక్కడ ప్లాంటేషన్ గుంతలు కొట్టించి మేమిస్తాం. ఫిట్సింగ్ చేసుకున్న తర్వాత చెట్లు నాటించిన తర్వాత వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. ఇటు ఎక్సైజు, ఇటు ఇరిగేషను, ఇట్లా రకరకాల అధికారులకు అందరి బాధ్యతలు. ఐటీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ సామాజిక బాధ్యత కింద వారిని కూడా ఈ కార్యక్రమంలో ఏమన్నా భాగస్వామ్యం తప్పకుండా వాళ్ళు కూడా ఇప్పుడు నర్సరీ వేస్తారు. సింగరేణి ఏరియాలలో వాళ్ళ ద్వారానే కాలుష్యం వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా టార్గెట్ ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో పెంచి ఫిక్స్ చేసి మీ ద్వారా పొల్యూషన్ ఇంత ఉత్పత్తి అవుతుంది, దాని నివారణ కొరకు మీరు ఇన్ని మొక్కలు పెట్టాలని చెప్పి తప్పకుండా వాళ్ళకు కూడా టార్గెట్ ఇచ్చి సింగరేణి సీఎంఎండి తోటి కానీ వాళ్ళ కింది స్థాయి ఆఫీసర్తో అందరూ కూడా మాట్లాడి ఈ సంవత్సరం వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేస్తాం. పోయినసారి కూడా చేసిండ్రు, ఈసారి కూడా ఇంకా పెద్ద మొత్తంలో కూడా వాళ్ళతో కూడా చేస్తాం. విద్యార్థులను ఈ హరితహారం కార్యక్రమంగా మీరు ఎలా వారి సేవలు ఉపయోగించుకుంటారు, ఏం ప్రణాళికలు సిద్ధం చేశారు? పిల్లలకు కూడా గ్రీనరీ మీద ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ పిల్లలందరూ కూడా పెద్ద మొత్తంలో 6 రోజులు ఆ 10 రోజుల ప్రోగ్రాంలో మాత్రం ఎక్కడెళ్ళినా పిల్లలందరినీ అట్లా స్టూడెంట్లని మరి విద్యార్థులందరినీ కాలేజీ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. స్కూల్లో టీచర్ రిజిస్టర్లో కూడా ప్రతిరోజు రేపు బర్త్డే ఎవరిది, ఈరోజు ఎవరిది మొత్తం లిస్ట్ తీసేసుకొని ఆ బర్త్డే రోజు పిల్లలకు వాళ్ళ ఇంటి దగ్గర అయినా ఇటు బడి ఈడున్న పిల్లల బర్త్డే అయితే బర్త్డే అయినా అక్కడ ఇంటి దగ్గర పెట్టుకుంటే కూడా రేపు ఒకవేళ అమ్మాయి ఆ చెట్టు పెట్టి
ఆ చెట్టు బతికించుకొని అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళినా కూడా తల్లిదండ్రికి జాగ్రత్తగా, అంటే నేను పెట్టిన చెట్టు ఇలా మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే మీ బిడ్డ అత్తగారింటికాడ కూడా జాగ్రత్తగా ఉంటుందని చెప్పి అంత ఒక సెంటిమెంట్ ఇష్యూలాగా మనం అట్లా చేస్తే తప్పకుండా ప్రతిరోజు పుట్టినరోజు ఎందరో కొంత వేల సంఖ్యలో ఉంటారు రాష్ట్రం మొత్తం. అట్లా ప్రతిరోజు కొన్ని వేల మొక్కలు కూడా ఆ జన్మదినాల సందర్భంలో పెట్టుకుంటారు. ఈ రకంగా కూడా ఈ కార్యక్రమం కూడా ఉపాధ్యాయులకు డిఓలకు ఆర్డర్స్ ఇచ్చిన. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో పరిరక్షణ అంత ముఖ్యం. పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు అమలు చేయబోతుంది? ఇప్పుడు ఒక విషయం, మేము వాటరింగ్ చేయడానికి కానీ లేకుంటే వీడింగ్ చేయడానికి కానీ అక్కడ ఒక 200-300 500 మొక్కలకు ఒక్కొక్కళ్ళకు గ్రామంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, పట్టణంలో కూడా యువత, ఎందుకంటే కొద్దిగా నిరుద్యోగ నిర్మూలన కూడా జరుగుతుంది. అట్లా ఒక ట్యాంకర్ ఇచ్చి ఆయనకు పర్ మంత్ పర్ ప్లాంట్ ప్రతి నెల ప్రతి మొక్కకు ₹5 చొప్పున ఇస్తున్నాం. ఆ రకంగా ఇప్పటికి కూడా మేము 15 కోట్ల మొక్కలు పెట్టిన దగ్గర ఎక్కడ కూడా 50-60% కంటే తక్కువ. ఈరోజు ఇంత ఎండలు విపరీతమైన వేడి ఉన్నప్పటికీ కూడా బతికించుకున్నాం. అందుకొరకు రక్షణ విషయంలో ప్రజలకు అవేర్నెస్ ఇచ్చేసినాం. ఇప్పుడు హోమ్ స్టే ఇంటికాడ పెట్టుకుంటారు, ఇంటి వాళ్ళు కాపుకుంటుంటారు. పొలంలో రైతు పెట్టుకున్నా కూడా మేము 2000 మొక్కల వరకు ఒక రైతుకు సీలింగ్ పెట్టాం. 2000 మొక్కలు పెట్టుకుంటే టేక్ అయినా ఇంకా ఏ రకంగా వ్యవసాయదారుడు కోరుకుంటే 2000 మొక్కలు ఇచ్చి కూడా 2000 మొక్కలు పెట్టుకొని ఎన్నైతే బతికినాయో ప్రతి నెల పేమెంట్ ఇచ్చేటప్పుడు మా ఫారెస్ట్ ఆఫీసరో లేకపోతే సోషల్ ఫారెస్ట్ ఆఫీసరో దానికి సంబంధించిన అధికారి పోయి చెట్టు తీసుకొని ఆ నెల డబ్బులు ఆ రైతు అకౌంట్లో ఆన్లైన్లో పేమెంట్ అవుతూ ఉంది. అంటే ఎక్కడ కూడా ఎన్ఆర్ఈజెస్ ద్వారా పేమెంట్ చేస్తాం. 1,00,000 మొక్కలు ముఖ్యమంత్రి గారు వచ్చినాడు ఒక బ్లాక్లో ఫారెస్ట్ పెడితే ఇలా 90,000 పైన ఉన్నాయి. అంటే సర్వైవల్లో బతకడంలో కష్టం లేదు. ఇంత ఎండలకు కూడా బతికించుకున్నాం. కాబట్టి ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా రోడ్ల అవెన్యూ ప్లాంటేషన్కు ముందే బౌండరీస్ ఫిక్స్ చేసుకొని పిఆర్ రోడ్ ఎంత వెడల్పు ఉన్నా ఆర్ఎన్బి ఎంత ఉన్నా అవన్నీ కూడా ఇలా బౌండరీస్ కొట్టి టెంచులు కొడుతూ ఉన్నాం. ముందైతే స్టోన్లు ఫిక్స్ చేసుకుంటే ఆ స్టోన్ల బయటనే రోడ్డుకు ఇరువైపులా ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా ఈసారి గత సంవత్సరంకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. గత జరిగినటువంటి కొన్ని తప్పుల్ని సరిదిద్దుకున్నాం. గతంలో కొంత మరి గ్రామస్థాయిలో ఆడినటువంటి మొక్కలు లేకపోవడం కొన్ని అన్నీ కూడా ఈ సంవత్సరం అటువంటి ఎక్కడ కూడా ఏం జరగకుండా 100% చేయడానికి అవకాశం. మొక్కలు నాటే వారిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితమిత్ర అవార్డులు కూడా ప్రకటించింది. మొన్న ఒకరి ఖమ్మం జిల్లా అతనికి బహుకరించినట్లు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేసే ప్రభుత్వం ఎలా ప్రోత్సహించబోతుంది? ముఖ్యమంత్రి గారైతే మొక్కలు పెట్టి మొక్కలు పెంచిన దానికంటే ఎక్కువ దేనికి ప్రాధాన్యత లేదు. 100% తప్పకుండా స్పెషల్ ఇంటెన్సివ్స్ ప్రకటిద్దాం, అవార్డులు ఇద్దాం. ఈ హరితమిత్ర అవార్డులతో పాటు రేపు కలెక్టర్ లెవెల్లో మండల స్థాయి లెవెల్లో కూడా అవన్నీ కార్యక్రమాలు చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇలా మేము ప్రభుత్వ ప్రకారంగా మేము కళా బృందాన్ని పంపించినా ప్రచారం చేసినా మా అధికారులు పోయి కమిటీల ద్వారా ఎంత చెప్పినప్పటికీ కూడా మీ కలం ద్వారా రోజు కూడా పత్రికలు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనికి ఇంకా ఫోకస్ చేసి ప్రతిష్టాత్మక తీసుకున్న కార్యక్రమం. ఇది ఒక ప్రభుత్వందే కాదు, ఇది మన అందరిది, యావత్తు తెలంగాణ సమాజాది అని చెప్పి తప్పకుండా అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ ఫంక్షన్ రాబోయే రోజు జరుగుతాయి. చివరగా మొక్కల నాటకి సంబంధించి రాష్ట్ర ప్రజలకు మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? ఇది స్వార్థం లేనిటువంటి కార్యక్రమం. మళ్ళీ ఇది ప్రతి మనిషికి అవసరం. ఇలా గాలి నీరు మరి ఇవన్నీ లేకపోతే మనం బతకలేము. మరి అవన్నిటికీ మూల కారణం ఇలా మొక్కలే కాబట్టి, అన్నిటికీ ప్రాణాధారం మొక్కలే కాబట్టి మొక్కలను పెట్టి రక్షించుకొని మరి ఇలా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి తెలంగాణ హరితారాన్ని అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరూ కూడా 100% ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎంత మరి సొంత పనులు ఎంత ఉన్నా కూడా ప్రతి ఒక్క మనిషి ఎంతో కొన్ని మొక్కలు నాటుకొని వాటిని రక్షించుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనుకున్నటువంటి 3 సంవత్సరాల్లో 100% ఏదైతే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే 230 కోట్ల మొక్కలు పెట్టుకుంటే 33% గ్రీనరీ వస్తుంది. అప్పుడు మనం అందరం కూడా మరి సుఖంగా ఆరోగ్యంగా మరి అన్ని రకాలుగా బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే మరి ప్రకటిస్తారో ఆ రోజు కొన్ని కోట్ల మొక్కలతోటి ప్రజలందరూ భాగస్వాములై ఎప్పటి వరకు అయితే హరితార కార్యక్రమం కొనసాగుతుందో అప్పటి వరకు ఈనాడు ఈటీవీ వాళ్ళు కూడా మరి ఇంకా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ సంవత్సరం 40 కోట్ల మొక్కలు అంటే 40 కోట్ల మొక్కలు పెట్టడానికి భగవంతుడు కూడా ఆఖరికి సహకరించాలని చెప్పి కోరుతాం.